జగన్మోహన్ రెడ్డి ఇళ్ళ మీద దాడి చేశారని కేసులు కడితే బలవంతంగా కేసులు కట్టిస్తే దౌర్భాగ్యం దానిలో కూడా నా కేసు నా పేరు పెట్టారు. విచిత్రం కానీ సంతోషంగా ఉంది. ఎందుకంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి అట్లాంటి వాటిల్లో ఉంటే సంతోషం. ఎందుకంటే ఈ తప్పుడు కేసుల కన్నా కూడా ఆ తప్పుడు కేసులు మేడం గారికి మేము మద్దతుగా ఉన్నాం. చాలా సంతోషంగా ఒకవేళ అవసరమైతే దాని మీద ముందుకు పోయేదానికి సిద్ధంగా ఉంటాం. దానికి మాకు ఏం బాధ లేదు. ఇన్ని తప్పుడు కేసులు పెట్టినప్పుడు ఆ కేసు పెడితే మాకేం నష్టం లేదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి సానుభూతి చెప్తుంటే మా ఎమ్మెల్యే గారు దయదలిచి చూసి ఆ రోజు మీడియా సమావేశంలో కరకటమల్లికల దాడి ఇంటి మీద దాడి చేశారంటే అప్పుడు పోలీసులకి విన్నవించుకొని నేను ఎక్కడికెక్కడికో తిరిగా, నేను వదల్లా. ఆ రోజు నుంచి ఆ కేసుని వెంటబడి చేస్తే దేవుడు మా కష్టాలకి కొంత ఉపశమనం ఇచ్చేదానికోసం పోలీస్ డిపార్ట్మెంటు కేసుని యాక్టివ్గా తీసుకొని చేశారు. అంతకుముందు లాగా డిఎస్పీ లాగా ఈయన తప్పుడు కేసులు పెట్టలేదు. ఘట్టమనేని శ్రీనివాసరావు గారు, సిఐ గారు, ఎస్ఐ గారు పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత దాని మీద యాక్షన్ తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. కానీ తప్పుడు కేసులని ప్రచారం చేసే ప్రతి నాయకుడికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు తప్పుడు కేసుని ఎక్కడైనా మీరు నిరూపించగలిగితే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. కాకాని గవర్నర్ గారు వచ్చారు పాపం, ఆయన గోడు అంటున్నారంట భార్య బిడ్డలో. గోడుని ఎందుకు అంటారయ్యా? గోడుని ఎందుకు అంటారు? మీ యొక్క దళిత నాయకుడు దరిద్రుడు కాదు, దరిద్రరాగా దాటిపోయిన కోటేశ్వరుడు. కానీ దళితులు అల్లాడుతున్న రాజకీయాల్లో చాలామంది ఉన్నామయ్యా. పూట గడిచేదానికి కష్టంగా ఉంది. అట్లాంటి దళితుల మీద దాడులు చేసి పెట్టినానికి సానుభూతి. మా భార్య బిడ్డలు గోడు మీకు తగిలింది కాబట్టి ఈరోజు అనిపిస్తున్నారు. ఎందుకంటే నిరంతరం నా భార్య ప్రతిరోజు టెన్షన్, చంపేస్తారని ఒకరు చంపండి, పుట్టినోడికి ఎట్టక తప్పదు. ఎవరి చేతులు ఎవరు పోవాలంటే దానికి సిద్ధంగా ఉండే మేము చేస్తాం. మేము చేసింది ఆయన ఆస్తుల మీద పోలా. ప్రభుత్వ భూములను ఆక్రమించున్నారు, వాటిల్ని విముక్తి చేయండి. రాజుపాలెంలో ఇళ్ల స్థలాలు ప్రతి ఒక్కరికి ఇచ్చే అవకాశం ఉంది. ఆ స్థలాలన్నీ గవర్నమెంట్ వెనక్కి తీసుకోగలిగితే రాజుపాలెంలో 600 మంది నుంచి 700 మందికి ఇళ్ల స్థలాలు వస్తాయని పోరాడుతున్నాం. ఎందుకంటే రాజుపాలెంలో ఇళ్ల స్థలాలు రావడానికి భూమి రేట్లు ఎక్కువ ఉన్నాయి. అందుకే ఈ యొక్క కబ్జాదారుల భూముల మీద పడి వాటిని ఆక్రమించుకొని చేసి ఇప్పుడు లేటెస్ట్గా 2వ స్లాబ్ పోసారు. మా దరిద్రం ఏంటంటే మా గవర్నమెంట్ ఉందో వాళ్ళ గవర్నమెంట్ ఉందో మాకు తెలియట్లే. వాళ్ళే దౌర్జన్యం చేస్తారు. ఇప్పుడు కూడా వాళ్ళే కొట్టడానికి వస్తారు, వాళ్ళే వస్తారు. ఒకరు మళ్ళీ అనే ఇంటి మీదకి ఒకరోజు ప్లే చేశారు. అందుకని మేము చెప్పేది ఏంటంటే ఇవన్నీ మీరు ప్రజలకు తెలపాలా. ఎందుకంటే అవసరం ముందు ప్రజలకన్నా కూడా వైసీపీ నాయకులకు తెలియాలా. ఇవన్నీ తెలుసుకొని వీటిల్లో ఏదైనా కానీ మీకు సందేహాలు సలహాలుంటే నేను ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నాం. పాపం విజయ్ కుమార్ కూడా ఒక మంచి మాట అన్నారు. నాకు అతను ప్రెస్ మీట్ పెట్టా చాలా నచ్చింది.